ఒక 2-3 జనరేషన్స్ మనం మన సనాతనంగా డిస్కనెక్ట్ అయిపోయాం. ఎస్. అంటే కాంట్రవర్సీకి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం కానీ దీనిలో ఉన్న ఎసెన్స్కి ఇంట్రెస్ట్ తక్కువ చూపిస్తున్నాం అని నా ఫీలింగ్. ఎప్పుడైతే ఎసెన్స్ అర్థం అవుద్దో అప్పుడు కాంట్రవర్సీస్ నలిఫై అయిపోతాయి. ఎసెన్స్ ఫస్ట్ అర్థం చేసుకోవాలి అనేది నా ఇదనమాట. చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీ ఎలా అంటే గుడ్లకు వెళ్తాము. మా అమ్మ అయితే ఎర్లీ మార్నింగ్ లేచి పూజలు చేస్తుంది. అమ్మ కోసం చిన్నప్పుడు నేను పువ్వులు తీసి ఎర్లీ మార్నింగ్ అంటే సూర్యుడు కూడా ఉదయించక ముందు వెళ్ళి పువ్వులు కోసుకుని వచ్చి పువ్వులు ఇంటికి తెచ్చి ఇచ్చేవాడిని. ఇవన్నీ నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఉన్నాయి. అందుకు ఆ భక్తి అనేది నా అంతటి నేను ఎంత భక్తిగా ఉన్నాను అనే దానికన్నా భక్తి అనే ఒక మార్గం వైపు అయితే నేను డెఫినెట్గా ఉన్నా. ఎస్. ఐ నో ది రూట్స్ ఆఫ్ హిందూయిజం, రూట్స్ ఆఫ్ సనాతనం. దానికి ఉన్న ఆ ఎసెన్స్ తెలుసు. ఇంత గొప్ప ఎసెన్స్ ఉన్న ఈ యొక్క మాధ్యమం అంటే ఈ యొక్క వే ఆఫ్ లైఫ్, దీన్ని మనం కరెక్ట్గా జనం వరకు తీసుకెళ్ళలేకపోతున్నామే అనే ఫీలింగ్. వన్స్ యు ఆర్ కనెక్టెడ్ టు యువర్ రూట్స్, యు ఆర్ ఎన్లైటెండ్. నా ఉద్దేశం ఎన్లైటెండ్ ఇన్ ది సెన్స్ యూ లివ్ యువర్ లైఫ్ టు ది ఫుల్లెస్ట్ అని.